ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన వృశ్చిక రాశి మిత్రులారా, మీ ఇంటి ముందు కనిపించిన ఆ సంకేతం వృశ్చిక రాశి వారి జీవితాన్ని మార్చబోతుంది. వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజులు సాధారణ రోజులు కావు. 18, 19, 20 తేదీలు మీ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఒక మార్పునకు నాంది పలకబోతున్నాయి. మీరు ఇప్పటి వరకు అనుభవించిన బాధలు, అవమానాలు, మీ మనసులో నిశ్శబ్దంగా దాచుకున్న కన్నీళ్లు, ఇవన్నీ ఇప్పుడు ఒక ముగింపు దశకు చేరుకున్నాయి. ఎందుకంటే బ్రహ్మగారి కాలజ్ఞానంలో చెప్పబడిన ఒక రహస్య సంకేతం ఇప్పుడు మీ జీవితంలో కనిపించబోతుంది. ఈ 3 రోజుల్లో మీకు 3 ప్రత్యేక సూచనలు కనిపిస్తాయి. 1, మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న వ్యక్తి నుంచి వార్త. 2, మీ ఇంట్లో దేవుని సంకేతం. 3, మీ అదృష్టాన్ని తలుపు తట్టే ఒక అవకాశం. కానీ ఈ అవకాశాన్ని అందుకోవాలంటే మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మీరు గతాన్ని మర్చిపోవాలి. ఎందుకంటే గతాన్ని పట్టుకొని ఉంటే భవిష్యత్తు మీ చేతుల్లోకి రాదు. 18వ తేదీ ఉదయం లేవగానే మీకు ఒక విచిత్రమైన భావన కలుగుతుంది. ఎందుకో తెలియదు, కానీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎన్నాళ్లగానో మీరు మోస్తున్న భారమలా అనిపించిన బాధ ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఇది సాధారణం కాదు. ఇది మీ జీవితంలోకి ప్రవేశించబోయే శుభశక్తి ప్రభావం అని చెప్పాలి. ఈరోజు మీరు ఎవరితోనూ వాదనకు దిగకండి. మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు శక్తి ఉంటుంది. అందుకే ప్రశాంతంగా ఉండండి. ఆర్థికంగా కూడా ఒక చిన్న మార్పు ప్రారంభమవుతుంది. మీకు రావలసిన డబ్బు గురించి సమాచారం రావచ్చు. లేదా చాలా కాలంగా ఆగిపోయిన పని ఒక్కసారిగా ముందుకు కదలవచ్చు. మీ ఇంటి తూర్పు వైపున ఒక దీపం వెలిగించండి. ఆ దీపం వెలిగించే సమయంలో మీ మనసులో ఉన్న కోరికను దేవునికి చెప్పండి. ఆ కోరిక ఈ 3 రోజుల్లో ఫలించడానికి మార్గం ఏర్పడుతుంది. వృశ్చిక రాశి మిత్రులారా, మీరు చాలాసార్లు ఇతరుల కోసం త్యాగం చేశారు. మీ మంచితనాన్ని ఉపయోగించుకున్న వారు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు కాలం మారుతుంది. ఇప్పటి వరకు మీరు కోల్పోయింది తిరిగి మీ చేతుల్లోకి రావడం ప్రారంభమవుతుంది. 18వ తేదీ సాయంత్రం ఒక ముఖ్యమైన వార్త మీ చెవిలో పడుతుంది. మొదట అది చిన్న విషయంలా అనిపించినా భవిష్యత్తులో అది మీ జీవితాన్ని మార్చే కారణమవుతుంది. మీ కుటుంబంలో కొంతకాలంగా ఉన్న టెన్షన్ తగ్గుతుంది. ఇంట్లో శుభవార్త వినిపించే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యముగా సంతానం విషయంలో ఆందోళన పడుతున్న వారికి మంచి పరిణామాలు కనిపిస్తాయి. మీరు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిని మీ తల దగ్గర పెట్టుకొని నిద్రపోండి. ఉదయం ఆ నీటిని తులసి మొక్క దగ్గర పోయండి. ఇలా చేయడం వలన మీపై ఉన్న నెగిటివ్ శక్తులు తొలగిపోతాయి. 19వ తేదీ ఉదయాన్నే మీరు ఊహించని వ్యక్తి నుంచి ఫోన్ రావచ్చు. లేదా చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి మీ జీవితంలోకి మళ్ళీ రావచ్చు. ఇది యాదృచ్ఛికం కాదు. కాలం మళ్ళీ మీకు కొత్త దారిని చూపిస్తుంది. ఈరోజు మీరు ఎరుపు లేదా గోధుమ రంగు దుస్తులు ధరించడం మంచిది అని చెప్పాలి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వ్యాపారం చేసేవారికి ఈరోజు ఒక పెద్ద అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు వచ్చే సూచనలు ఉన్నాయి. మీరు చేసిన కష్టం ఇప్పుడు ఫలితంగా మారబోతుంది. కానీ జాగ్రత్త, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మీ మంచిని కోరుకోరు. మీ ఎదుగుదలను చూసి అసూయపడే వ్యక్తులు కూడా ఉంటారు. అందుకే మీ ప్రణాళికలు ఎవరికీ చెప్పకండి. ఈరోజు సాయంత్రం దేవాలయానికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టండి. అది మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగించే సంకేతంగా మారుతుంది. మీ మనసులో చాలా కాలంగా ఉన్న ఒక కోరిక ఇప్పుడు నెమ్మదిగా నిజం కావడం ప్రారంభమవుతుంది. మీరు నమ్మకం కోల్పోయిన చోటే ఇప్పుడు ఆశ పుడుతుంది. వృశ్చిక రాశి మిత్రులారా, మీరు ఎన్నో రాత్రులు నిద్రలేక బాధపడ్డారు. ఎవరికీ చెప్పలేని సమస్యలతో మౌనంగా జీవించారు. కానీ దేవుడు మీ కన్నీళ్లు చూశాడు. ఇప్పుడు మీ జీవితంలో వెలుగు ప్రవేశించబోతుంది. 20వ తేదీ ఈ 3 రోజుల్లో అత్యంత ముఖ్యమైన రోజు ఈ రోజు అని చెప్పాలి. ఈ రోజు మీరు ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఆ నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది. ఉదయం పూట కాకులకు ఆహారం పెట్టండి. ఇది పితృదేవతల ఆశీర్వాదాన్ని మీకు అందిస్తుంది. ఈరోజు మీరు ఒక పాత వస్తువును వదులుకోవాలి. అది ఒక పాత బాధ కావచ్చు, ఒక పాత జ్ఞాపకం కావచ్చు, లేదా మీకు బాధ కలిగించే వ్యక్తి కావచ్చు. మీరు వదిలిన క్షణము నుంచే కొత్త శుభశక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. రాత్రి సమయంలో మీరు ఒక ఆశ్చర్యకరమైన వార్త వింటారు. ఆ వార్త మీ జీవితంలో కొత్త అధ్యాయానికి ప్రారంభమవుతుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూసిన మార్పు ఇప్పుడు నిజంగా ప్రారంభమవుతుంది. ఈ 3 రోజులు
మీ జీవితంలో సాధారణ రోజులు కావు. ఇవి మీ అదృష్టాన్ని మేల్కొల్పే రోజులు. ఇవి మీ బాధలకు ముగింపు పలికే రోజులు. ఇవి మీ జీవితాన్ని కొత్త దిశగా తీసుకువెళ్ళే రోజులు అని చెప్పాలి. 19వ తేదీ అర్ధరాత్రి తర్వాత ఒక విచిత్రమైన శక్తి మీ చుట్టూ తిరుగుతుంది. మీరు నిద్రలో ఒక కల చూడవచ్చు. ఆ కలలో నీరు, ఆలయం లేదా ఒక వృద్ధుడు కనిపిస్తే అది సాధారణం కాదు. అది మీ జీవితానికి సంబంధించిన సంకేతం. వృశ్చిక రాశి మిత్రులారా, మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం ఒక పరీక్ష మాత్రమే. దేవుడు ఇప్పుడు మీ సహనాన్ని ఫలితంగా మార్చబోతున్నాడు. మీరు ఈ మధ్య కాలంలో తరచుగా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారా? ఎవరూ అర్థం చేసుకోవడం లేదని బాధపడుతున్నారా? అయితే ఇది మీకు ఒక మార్పు ప్రారంభం అని అర్థం. ఈరోజు మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా మీకు ఆకర్షణీయమైన మాటలు చెప్పి మోసం చేసే అవకాశం ఉంది. అందుకే ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండండి. ఈరోజు ఉదయం శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించండి. లేదా ఇంట్లోనే ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మీ కుటుంబంలో ఒక పెద్ద సమస్య నెమ్మదిగా పరిష్కారం అవుతుంది. ఇప్పటి వరకు మాట్లాడని వ్యక్తులు కూడా ఇప్పుడు మీతో మాట్లాడటానికి ముందుకు వస్తారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త వినిపించవచ్చు. విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీ జీవితంలోకి మళ్ళీ వచ్చిన ప్రతి వ్యక్తి మీ మంచికే రావడం లేదు. కొంతమంది మీ బలహీనతలను ఉపయోగించుకోవడానికి కూడా రావచ్చు. అందుకే నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించండి. ఈరోజు సాయంత్రం మీ ఇంట్లో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. దీంతో దృష్టి దోషాలు తొలగిపోతాయి. మీ ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త అవసరం. నిద్రలేమి, తలనొప్పి లేదా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అందుకే ఆహారంలో జాగ్రత్త పాటించండి. వృశ్చిక రాశి మిత్రులారా, మీరు ఎంత బలంగా కనిపించినా మీ హృదయం చాలా సున్నితమైనది. మీరు ప్రేమించిన వాళ్ళ కోసం ఏదైనా త్యాగం చేస్తారు. కానీ ఇప్పుడు మీరు మీ గురించి కూడా ఆలోచించాలి. 20వ తేదీ మధ్యాహ్నం ఒక అద్భుతమైన పరిణామం జరుగుతుంది. మీరు ఊహించని చోట నుంచి సహాయం లభిస్తుంది. మీరు ఆగిపోయిందనుకున్న పని మళ్ళీ ప్రారంభమవుతుంది. ఈరోజు మీరు పసుపు రంగు వస్తువును దానం చేయడం మంచిది. ఇది మీ అదృష్టాన్ని పెంచుతుంది. మీ జీవితంలో ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి ప్రవేశించే సూచనలు ఉన్నాయి. ఆ వ్యక్తి మీకు మానసిక బలాన్ని ఇస్తాడు. మీరు కోల్పోయిన ఆనందాన్ని మళ్ళీ గుర్తు చేస్తాడు. ఈ 3 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు వచ్చే 3 సంవత్సరాలపై ప్రభావితం చూపుతాయి. అందుకే తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. దేవుణ్ణి నమ్మండి. మీ అంతరాత్మ చెప్పేది వినండి. వృశ్చిక రాశి మిత్రులారా, ఇప్పుడు ప్రారంభమవుతున్నది ఒక కొత్త అధ్యాయం. ఇప్పటి వరకు చీకటిలా అనిపించిన జీవితం ఇప్పుడు వెలుగుతో నిండబోతుంది. 18వ తేదీ నుంచి మీ ఇంట్లో వాతావరణం మారుతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చ మొదలవుతుంది. ఎంతో కాలంగా ఆగిపోయిన పనులు ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న వ్యక్తి నుంచి ఒక సందేశం వస్తుంది. ఇది మీ జీవితంలో ఒక కొత్త ఆశను నింపుతుంది. మీరు గతంలో చేసిన ఒక మంచి పని ఇప్పుడు ఫలితంగా తిరిగి వస్తుంది. మీరు ఎవరికి సహాయం చేశారో అదే సహాయము ఇప్పుడు మీకు అవసరమైన సమయంలో లభిస్తుంది. ఈరోజు మీరు పక్షులకు గింజలు వేయండి. దీంతో మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తగ్గుతాయి. వ్యాపారం చేసేవారికి కొత్త ఒప్పందాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కానీ జాగ్రత్త, మీరు ఎవరికీ మీ బలహీనతలు చెప్పకండి. మీ మౌనమే మీ బలం అని గ్రహించండి. 19వ తేదీ రాత్రి మీరు ఒక ముఖ్యమైన కల చూడవచ్చు. ఆ కలలో పాము, నది లేదా దేవాలయం కనిపిస్తే అది మహాశుభసూచకం అని చెప్పాలి. మీ అదృష్టం మేల్కొంటుందని అర్థం. మీరు ఈరోజు ఒక కొత్త నిర్ణయం తీసుకుంటారు. అది మొదట భయంగా అనిపించినా భవిష్యత్తులో అది మీకు గొప్ప లాభాన్ని ఇస్తుంది. మీ కుటుంబంలో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. మీరు కోల్పోయిన గౌరవం తిరిగి వస్తుంది. 20వ తేదీ ఉదయం సూర్యోదయం సమయంలో ఒక గ్లాసు నీటిలో కుంకుమ వేసి ఇంటి ముందు చల్లండి. ఇది మీ ఇంట్లో శుభశక్తిని పెంచుతుంది. ఈరోజు మీరు వినే ఒక మాట మీ జీవితాన్ని మార్చేలా ఉంటుంది. ఆ మాట మీలో ధైర్యాన్ని నింపుతుంది. వృశ్చిక రాశి మిత్రులారా, ఇప్పటి వరకు మీరు మౌనంగా భరించిన బాధలకు ఇప్పుడు ముగింపు సమయం దగ్గర పడుతుంది. మీ అదృష్టం ఇప్పుడు మెల్లగా మేల్కొంటుంది. వృశ్చిక రాశి మిత్రులారా, 18, 19, 20 తేదీలు మీ జీవితంలో సాధారణ రోజులు కావు. ఇవి మీ బాధలను ముగించే రోజులు.
ఇవి మీ అదృష్టాన్ని మేల్కొల్పే రోజులు. ఇవి మీ జీవితంలో కొత్త వెలుగును తీసుకువచ్చే రోజులు అని చెప్పాలి. మీరు ఇప్పటి వరకు కోల్పోయింది తిరిగి పొందే సమయం దగ్గర పడింది. మీ కన్నీళ్లు ఇప్పుడు ఆనందంగా మారబోతున్నాయి. మీ కష్టం ఇప్పుడు విజయంగా మారబోతుంది. దేవుడు మీకు ఒక కొత్త ఆరంభాన్ని ఇవ్వబోతున్నాడు. అందుకే భయపడకండి, నమ్మకం కోల్పోకండి. ఎందుకంటే మీ కాలం ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఓం నమ శివాయ. శుభం భూయాత్. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.